హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే సప్తశనివారాల వ్రతం స్టార్ట్ చేశాం కదా, అందులో వచ్చేసి 6th వీక్ అన్నమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత బియ్యం ఆరబోసి ముగ్గేసి కడపకు పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత నా కాళ్ళకు కూడా పసుపు రాసుకొని ఇంకా పిండి ప్రమిదలు చేయడానికి దేవుడి పనులన్నీ స్టార్ట్ చేసేసాను అన్నమాట. బియ్యము ఆరబోసాం కదా, అవి తీసుకొని అది పిండి పట్టేసుకొని అందులో బెల్లం కట్ చేసుకొని కొంచెం బెల్లం తీసుకొని బెల్లం పానకం కోసం వాటర్ వేసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే బెల్లం పిండి ప్రమిదలు చేసేటప్పుడు బెల్లము ఇంకా పాలు ఇంకా పిండి నేను ఇవే తీసుకుంటాను. ఒక్కసారి అరటిపండు తీసుకున్నాను కానీ నాకు చాలా లూజ్ అయిపోయింది, అంటే చేయనికి రాలేదు. పాలు ఎక్కువ వేసేసాను అన్నమాట. నాకు ఇదైతే క్వాంటిటీ ఎంత వేయాలని తెలుసు కాబట్టి నేను మళ్ళీ ఇలానే చేస్తున్నాను, మిస్టేక్ అవ్వకూడదని. అండ్ ఈ వీక్ మనం తులసి దళాలు వేయట్లేదు, ఎందుకంటే వర్షం పడి మొత్తం మునిగిపోయింది కదా. సో వాటర్ వచ్చేసాయన్నమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి అంటే ఆల్మోస్ట్ ఏరియా మొత్తం ఇటు సైడ్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్స్లో ఉండే వాళ్ళకి, సింగిల్గా ఇల్లు ఉండే వాళ్ళకి అంతా కూడా మునిగిపోయింది. సో తులసి దళాలు ఇక్కడ ట్రై కూడా చేయలేదు తీసుకొద్దామని. ఇంకొకటి ఏంటి అని అంటే మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి మన దగ్గర తులసి చెట్టు చిన్నగా ఉంది కాబట్టి ఆ తులసి దళాలు తీసుకొని ప్రసాదంలో పానకంలో యాడ్ చేసేసాము. ఇక్కడ నేను దేవుడికి సంబంధించినవి దీపారాధన చేయడం కోసం ఇంకా మనం కలశం పెట్టుకునే చెంబు అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ చూసే వాళ్ళకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొత్తగా చూసే వాళ్ళకు అర్థం అవ్వడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా, అనుకుంది ఏంటి అని అంటే 6th 7th వీక్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత 8th వీక్ వచ్చేసి నేను వడ్డీ కాసుల వాడు అంటారు కాబట్టి ఆ స్వామిని వడ్డీగా కూడా 8th వీక్ చేద్దాం అనుకున్నాను. కానీ పాసిబుల్ అయ్యేలా లేదు, ఎందుకంటే మేము తిరుపతి వెళ్ళాలి అనేసి డిసైడ్ చేసేసారు. చూడాలి, ఇంకా ఒకవేళ క్యాన్సిల్ అయితే మాత్రం కంపల్సరీ 8th వీక్ అనేది చేద్దామని డిసైడ్ అయి ఉన్నాను. లేదు అని అంటే 7th వీక్ పూజ అయిపోయిన నెక్స్ట్ డేనే దీపాలు ఇట్లా అవన్నీ తీసిన తర్వాత వెళ్ళిపోదాం తిరుపతికి అనే అనే థాటే చాలా ఉంది అందరికీ, అలానే అంటున్నారు, వెళ్దామని ఫిక్స్ అయిపోయారు. చూడాలి. ఇంకా ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ చేసి ఇంకా చట్నీ చేసి పాలు వేడి చేసి పాపకి ఇచ్చేసాను. సో వాళ్ళు తింటున్నారు. ఇక వాళ్ళకు మనకు సంబంధం లేదన్నమాట. పూజ అయిపోయే వరకు డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ ఫినిష్ చేసేసాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మార్నింగ్ కొంచెం తొందరగా పూజ అవ్వాలి, ఎంత ఎక్కువ వర్క్ ఉండొద్దు అనుకునే వాళ్ళు నైట్ చపాతీ చేసి పెట్టుకోండి, లేదంటే మార్నింగ్ ఉప్మా చేయండి. అండ్ ఈజీగా ఏదైపోతే అది చేసుకోవడం చాలా బెస్ట్ అన్నమాట. అండ్ ఇక్కడ నేను దేవుడికి కలశం పెడతాం కదా మనం, ఆ కలశం కోసం కూడా ఆ కలశంకి గంధం ఇంకా కుంకుమ ఇంకా మనం పిండి ప్రమిదలు ఏవైతే చేసామో వాటికి నామాలు, దీపాలకి కూడా కుంకుమ అవన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట. ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను. ఇక్కడ మనం ఎక్కువ పసుపు అయితే యూజ్ చేయం. మనకి గణపతిని ఆర్ కొందరు గౌరమ్మ పెట్టుకుంటారు, గణపతిని అది మన ఇష్టం, మనకి ఎలా ఆనవైతుంటే అలా పెట్టుకోవచ్చు. సో నేనైతే గణపతిని పెడుతున్నాను. గణపతిని పెట్టడం కోసం పసుపు యూజ్ చేస్తాము. ఇంకా కలశంలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఇంకా జావేదు పచ్చకర్పూరం అవన్నీ వేస్తాం కదా, అప్పుడు కొంచెం యూజ్ చేస్తాము. అంతే, మ్యాక్సిమం అయితే గంధం కుంకుమ యూజ్ చేస్తాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను జలం అంటే ఫస్ట్ మనం తాగడానికి బయట నుంచి వాటర్ తెచ్చుకున్నప్పుడు నేను ఒక బాటిల్లో ఇది అంటే నార్మల్గా ఎవ్రీ వీక్ ఇదే డబ్బాలో తీసి పెడుతున్నాను నేను. సో ఇందులోనే తీసి పెట్టాను. ఇంకా అవి వేసుకుని అంటే మనం ఈ కలశంలో పోసుకున్న తర్వాత జవేదు పసుపు కుంకుమ ఇంకా పచ్చకర్పూరం అవన్నీ కూడా వేసుకోవాలి. ఇంకా నేను వత్తులు ప్రిపేర్ చేస్తున్నాను. వత్తులు చేసిన తర్వాత అవన్నీ కూడా ఒక దాంట్లో అంటే అన్నీ ఒక్కొక్క దాంట్లో చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. ఒకే దాంట్లో వేసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత తీసి పెడితే తొందరగా వెలుగుతాయి అన్నమాట, అంటే టైం ఎక్కువ తీసుకోదు. అండ్ ఈ వీక్ వచ్చేసి సింపుల్గా అయిపోవాలని అటుకుల పాయసం చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు డ్రై ఫ్రూట్స్ ఎందుకో అర్థం అవ్వట్లేదు. కార్తీక మాసమే కదా, డైట్ అంటే నేను ఏం
లావు ఉన్నాను కాదు, వెయిట్ గెయిన్ డైట్ చేయాలి అని డిసైడ్ అయ్యాను యాక్చువల్గా. నెక్స్ట్ వీడియోస్ కూడా అవే వస్తాయి, వెయిట్ గెయిన్కి సంబంధించినవి. ఫుడ్ ఏం తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతున్నాను, ఎంత అవుతున్నానో నేను చెక్ చేసుకుంటూ మీకు కూడా అప్డేట్స్ ఇద్దామనుకున్నాను. కానీ కార్తీక మాసం కదా, సో నాన్ వెజ్ తినను, అందుకోసమని ఇంకా ఆపేసాను అన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ అదంతా కూడా ఒకేసారి బల్క్ అంటే ఇట్లా తెచ్చుకునేప్పుడు వీడియో చేసి ఇంక తర్వాత కూడా కంటిన్యూ చేద్దామనే ఒపీనియన్తో తీసుకురాలేదు. 8th వీక్ స్టార్ట్ చేస్తే అప్పటి వరకు కార్తీక మాసం అయిపోతే తీసుకుంటా, ప్లస్ స్టార్ట్ కూడా చేస్తాను వీడియో. అండ్ ఇక్కడ మనకి దేవుడి అంటే స్వామిది నార్మల్గా ఫోటోకి కూడా క్లీన్ చేసిన తర్వాత నామాలు పెడుతున్నాను. మీ దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉంటే వాటిని కూడా క్లీన్ చేసి అభిషేకం చేసి అదంతా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ మనం పూజలో చేయాల్సింది ఏంటి అని అంటే, మనకి ఎలా పాసిబుల్ అంటే, ఇప్పుడు నేను నార్మల్గా అందరూ ఒక పీట పెట్టి దానికి పసుపు రాసి ముగ్గేసి దాని మీద బియ్యం పోసి ఫోటో పెట్టి పూజ చేస్తారు నార్మల్గా. కానీ నాకు చిన్న పాప ఉంది కదా, తను ఏంటి అని అంటే ఆ పీటని గది పీటకి ఏంటి అంటే సిల్వర్ది అది వస్తుంది కదా, తను మొత్తం తీసేసి తింటుందన్నమాట. సో నేను వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత ఒక 2-3 days ఆ పీటలు అనేవి కింద ఉన్నంత మాత్రాన వాటికి సగానికన్నా ఎక్కువ అంతా చించి పారేసింది. ఆ స్టూల్కి వచ్చే సిల్వర్ కవర్ అయితే ఏదైతే ఉంటుందో అది. నేను కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, పైనుంచి తీయకుండా జస్ట్ పైనే ఉంచి వీడియో తీస్తాను. మొత్తం తీసేసి తింటుందన్నమాట. సో తనకి కడుపులోకి వెళ్ళిపోతుంది కదా, అది నేను అట్లా పెట్టలేను. ఇంకొకటి ఇంకా కొంచెం ఇటు అని పెట్టుకుందాము అనుకున్నా కూడా నడింట్లో పెడితే కూడా పిల్లలు లాగేస్తారు. సో అది కూడా నాకు నచ్చట్లేదు. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇంత శ్రద్ధగా మార్నింగ్ లేచి ముందు రోజు నుంచి యాక్చువల్గా అయితే ముందు రోజు బట్టలన్నీ విండేసుకొని కింద పడుకోవడం కోసం చాప వండుకొని కప్పుకోవడం కోసం బ్లాంకెట్ పిండుకొని ఇవన్నీ వండుకొని మార్నింగ్ లేచి క్లీన్ చేసి స్నానం చేసి దేవుడికి పూజ చేసి ఇవన్నీ చేసి వాళ్ళు ఒక్కసారి లాగితే ఏదైనా ఒక్కటి కింద పడిపోయినా, కలుషం ఇట్లా డిస్టర్బ్ అయినా, దీపాలలో ఏదైనా ఒక్కటి డిస్టర్బ్ అయినా మనసుకంతా ఎలానో ఉంటుంది కదా. ఇవన్నీ డిస్టర్బెన్సెస్ అవసరమా? సో ఎలా పాసిబుల్ అవుతుంది నాకు పిల్లలు ముట్టుకోకుండా నేను బాధపడకుండా ఉండేలాగా ఉండాలంటే, దేవుడు అనేది కొంచెం ఒక పక్కన ఉండాలనేసి పక్కన పెట్టుకొని వాళ్ళని రానికుండా చూసుకుంటూ ఉంటున్నాను అన్నమాట. మనం భక్తితో చేయాలి ఫస్ట్. సెకండ్, ఎంత అంటే హెవీగా కాకుండా సింపుల్గా చేస్తామో దేవుడికి అంత బాగా నచ్చుతుంది. కాకపోతే ఏంటి అని అంటే, వెంకటేశ్వర స్వామికి అలంకార ప్రియుడు అంటారు కాబట్టి పువ్వులు ఇంటి పక్కన చెట్లు అవి ఉంటే మాత్రం చాలా పువ్వులు తెంపుకొచ్చి పెట్టడానికి ట్రై చేయండి. మేము కొత్తగా వచ్చాము కాబట్టి చాలా చాలా లిమిట్ అయిపోతున్నాయి అన్నీ. ఇంకా తులసి కూడా చెప్పాను కదా, వాటర్ రావడం వల్ల పెట్టలేదు ఈ వీక్. సో పువ్వులే మాలగా అల్లి వేస్తున్నాను. ఇక్కడ దేవుడికి సంబంధించినవి అన్నీ పెట్టుకున్న తర్వాత నార్మల్గా ఇంట్లో రోజు దీపారాధన ఫ్రైడే దీపారాధన ఇట్లా చేస్తాం కదా ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు. అలా నార్మల్గా దేవుడి దగ్గర చేసిన తర్వాత ఇక్కడ పెసరపప్పు మనం ఎవ్రీ వీక్ నానబెట్టుకొని వడపప్పు పెడుతున్నాం కదా, అలా ఒక బెల్లం ముక్క పెట్టి నానబెట్టిన పప్పును ఇంకా పానకంను పెట్టిన తర్వాత ప్రసాదంగా పాలు వేడి చేసి అందులోనే చక్కెర వేసి మరుగుతున్నప్పుడు దొడ్డటుకులు ఉంటాయి కదా పోహా చేసుకునేవి, ఆ అటుకులు కొన్ని వేసి ఒక 2 minutes తర్వాత ఆఫ్ చేసి అందులో కొంచెం నెయ్యి వేసి ఎండు కొబ్బరి లేదా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట. ఇంకా మనం నార్మల్గా ఈ వీక్ వచ్చేసి కివీ ఫ్రూట్స్ పెడుతున్నాము, ప్రసాదం వచ్చేసి అటుకుల పాయసం పెడుతున్నాము. అది అయిపోయింది కదా. ఇంకొకటి గివ్ అవే గురించి ఏంటి అని అంటే, బీడ్స్ బ్యాగ్ ఇస్తున్నాను. నేను క్లియర్గా చెప్తున్నాను, మనకు బీడ్స్ బ్యాగ్ అంటే మీషోలో అరౌండ్ 700 వరకు పడుతుంది కాస్ట్ వచ్చేసి. అది నేను 700 కాస్ట్ ఉన్న బ్యాగ్ని నేను కొరియర్ చేస్తాను. ఎవరికైతే విన్ అవుతారో వాళ్ళకి అది కామెంట్స్ ఎక్కువ వచ్చిన వీడియో కింద నుంచి తీస్తానని చెప్పాను కదా. సో 7th వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే లైవ్ పెడతాను. లేదు అని అంటే తిరుపతికి వెళ్ళి వచ్చాకనైనా సరే లైవ్ పెట్టి ఒక గివ్ అవేలో ఒక విన్నర్ని తీసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి కొరియర్ చేస్తాను. కొరియర్ చేసింది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసి కదా పాప ఇంకా దేవుడికి మార్నింగ్ టు ఈవినింగ్ ప్లస్ ఈవినింగ్ టు నైట్ ఇంకా మొక్కుతూనే ఉంటుంది జేజా అనేసి. మనం అవన్నీ పట్టించుకోవద్దు.
ఇక్కడ ఏంటి అని అంటే చెప్పాను కదా పిల్లలు లాగకుండా ఉండాలని, తను హారతి చూసిలా దేవుడికి ఇస్తుంటే నేను మొక్కుతా అని వస్తుందన్నమాట. అలా వస్తుంది, అందుకోసమనే ఒక పక్కన పెట్టుకొని చేస్తున్నాను. అండ్ భక్తితో చేస్తా ఉన్నామా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్ అని నాకు అంటే నా ఒపీనియన్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మొక్కుకోగానే నా కోరిక తీర్చాడు కదా, ఇంకా చెయ్యాలి కదా అని చేస్తున్నాను. సో ఆ దేవుడికి నచ్చుతుందో లేదో నాకు తెలీదు, కానీ తిరుపతికి వెళ్ళిన తర్వాత మొక్కు అంటే తీర్చేసాను. తన మొక్కును నేను ఏదైతే మొక్కుకున్నానో ఆ మొక్కు తీర్చేసాను. ముడుపు ఏదైతే కడుతున్నానో అది అప్పచెప్తున్నాను అనే ఫీలింగ్ చాలా ఉంది. నేను ఇంకా తిరుపతి వెళ్ళిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను వెళ్ళినప్పుడు. అండ్ ఇంకా ఇవే. అండ్ ఇంకొకటి ఏంటంటే 6 ఫింగర్స్ వీడియో కామెంట్స్ వస్తున్నాయి, 6 ఫింగర్స్ వీడియో చేయమని. 6th ఫింగర్ గురించి కూడా నేను వీడియో వెనస్డే లోపు అప్లోడ్ చేస్తాను. ఇవాళ సాటర్డే కదా, వెనస్డే లోపు అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది మార్నింగ్ పూజ. ఈవినింగ్ పూజ అది కొంచెం డల్ ఉంటుంది వీడియో క్లిప్, అది కూడా యాడ్ చేశాను. ఎందుకంటే జస్ట్ ఈవినింగ్ స్నానం చేసి మళ్ళీ దీపారాధన ఏంటి అంటే ఆ పిండి ప్రమిదల్లోనే ఆయిల్ పోసి మళ్ళీ దీపాలు వెలిగిస్తాను అంతే. ఇంకా నేనేం పెద్ద అటు ఇటు కదిలించడం అలా ఏం చెయ్యను. అంతే, చిన్నగా జస్ట్ స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేయడం అంతే. అదే పిండి ప్రమిదల్లో ఆయిల్ పోసి ప్రమిదలను వెలిగించడం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా బాయ్ బాయ్.